భద్రాచలం గిరిజన గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై స్వతంత్ర టీవీ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. కథనాలపై మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చెర్ల రోడ్డులో గల గిరిజన గురుకుల కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం గిరిజన గురుకుల బాలికల కళాశాలలో పురుగులతో కూడిన అన్నం తిని పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉన్నతాధికారులు ప్రిన్సిపల్, వార్డెన్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరొక ముందే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతోంది. అంతేకాకుండా తిరిగి అదే ప్రిన్సిపల్, వార్డెన్ను అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే పోస్టింగ్ ఇవ్వడానికి కారణం ఏంటని చర్చ స్థానికంగా జరుగుతోంది. అంతేకాకుండా విద్యార్థులను సురక్షించాల్సిన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ విషయంపై ప్రస్తుతం మంత్రి సీతక్క స్పందించారు. స్వయంగా స్పందించి వీటిపై ఏదైతే గురుకుల పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కూడా ఎస్టీ ఎస్సీ ఏదైతే సంబంధించినటువంటి మంత్రి, ఆ శాఖ మంత్రి అయినటువంటి అట్లూరి లక్ష్మణ్ కూడా స్పందించినట్టు మనకి సమాచారం ఉంది. ఎందుకంటే గురుకుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించాలని కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నట్టయితే కనీసం వాళ్ళకి వసతులు కూడా కల్పించలేని పరిస్థితి అయితే అధికారులు ఉన్నారు అని తెలుస్తుంది. దీనిపై ఇద్దరు మంత్రులు స్పందించారు. కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఏదైతే భద్రాచలం గురుకుల బాలికల కళాశాలకు సంబంధించినపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎలుకల మందు అనేది ఎలాగో లోపలికి వచ్చింది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్టల్లోకి రావాలంటే కూడా తల్లిదండ్రులు వీక్లీ వన్ టైం రావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇటువంటి ఎలుకల మందు స్వయంగా రావడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఎలుకల మందు తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్లు, ఆ సంబంధించిన టీచర్లు అయితే గుర్తు చప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రులకి పంపించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ బాలిక అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం మనతో కూడా స్వతంత్ర టీవీ తోటి మాట్లాడినప్పుడు నేను హాస్టల్లోనే ఎలుకల మందు తాగానని స్వయంగా విద్యార్థిని అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, గత సంవత్సరం జూలై మాసంలో అక్కడే ఉన్నటువంటి గురుకుల గిరిజన కళాశాలలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. అంటే పలు కారణాల చేత ఒక విద్యార్థిని చేయి కోసుకోవడం కావచ్చు, ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం, ఒక విద్యార్థిని ఇంటి దగ్గర చనిపోవడం జరిగింది. మరోవైపు కొద్ది రోజుల క్రితం చూసుకోవచ్చు, 2 నెలల క్రితం అక్కడ పురుగులతో కూడినటువంటి ఆహారం తిని కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే మరొక ముందే ఈ రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. పురుగుల ముందు తిన్న విద్యార్థులకు అస్వస్థత కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్ కూడా సస్పెండ్ చేసి తిరిగి 20 రోజులను అక్కడే పోస్టింగ్ ఇవ్వడం గమనార్థం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత లాలూచి పడ్డట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆ పోస్టింగ్ తిరిగి అక్కడ ఇవ్వడానికి కారణం ఏంది కూడా అక్కడ ప్రజలైతే చర్చించుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనపై కూడా మంత్రి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సీతక్క స్వయంగా ఏదైతే గిరిజన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి అక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అట్లూరి లక్ష్మణ్ కూడా మంత్రి స్వయంగా గురుకుల విద్యార్థులు అక్కడ సంఘటనపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ అక్కడ
అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ప్రతిసారి అంటే ఏడాదిలో అక్కడ ఉన్నట్టు పూర్తిగా కంప్లైంట్లు అయితే వస్తున్నాయి కళాశాలకు సంబంధించి. ఇప్పటికైనా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్లు కావచ్చు, టీచర్ని కూడా వాళ్ళపై తిరిగి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి మనకి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ కళాశాలలో ఏదైతే బాలిక విద్యార్థులు ఉన్న కళాశాలలో పురుషులు కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ కేవలం ఆ విద్యార్థులకి టీచర్లు అంటే వేడిచే ఉండాలని కూడా మనకి ఉన్న సమాచారం. కానీ అక్కడ పురుషులు కూడా ఉన్నట్టు మనకి సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ హాస్టల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకుల కళాశాలను ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు కూడా కళాశాల ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే పౌష్టిక ఆహారం కూడా అక్కడ సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఐటీడీ అధికారులు స్వయంగా పీఓఎస్ పర్యవేక్షణలో అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు భద్రాచలం సంబంధించినటువంటి ఈ గురుకుల కళాశాలపై చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలైతే కోరుతున్నారు. గంగోత్రి. అయ్యప్ప, విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపల్ అలాగే వార్డెన్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అలాగే ఇప్పటి వరకు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? గత 2 నెలల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ తిరిగి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్కి తిరిగి అదే సంఘటన మళ్ళీ ఇప్పుడు ఏదైతే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకరం జరుగుతుంది. ఆ సూసైడ్ గల కారణాలు ఏంటి కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత బాధ్యులు ఎవరు, ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఖమ్మంలో సంబంధించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీడియాకు కూడా తెలియకుండా అక్కడ గుట్టు చప్పుడు కాకుండా గత రాత్రి జరిగిన సంఘటనపై కూడా చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే విద్యార్థులు రాత్రిపూట కాపలాకి ఉండవలసినటువంటి టీచర్లు కావచ్చు, వార్డెన్లు కావచ్చు అక్కడ లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే ఎలుకల మందు అనేది హాస్టల్లోకి ఎలా వస్తుంది అనేది ఒక ప్రధానమైన పాయింట్. ఎందుకంటే ఆ విద్యార్థులు బయటికి వెళ్ళరు. అక్కడ హాస్టల్ నుండి కళాశాలకు వెళ్ళడం, కళాశాల నుండి హాస్టల్కి రావడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో ఎవరు తెచ్చిచ్చారు ఏంటి అనేది కూడా తమ కూపీలు అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులు ఎవరో కూడా చర్యలు తీసుకుంటామని కూడా అందుతున్న సమాచారం. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.